హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సద్విక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద ఇచ్చిన సందేశాలలో విద్య గురించి ఏమి ఇచ్చారో తెలుసుకుందాం. విద్య అంటే మీ మెదడులో దట్టింపబడి జీవితకాలం పాటు అర్థం కాకుండా, జీర్ణం కాకుండా మనసుల్లో కల్లోపరించే సమాచారం రాశి కాదు. నానా విషయాలు కలుగురింప కాదు. మనకు కావాల్సింది ఉజ్జీవ కణం, ధైర్య వీర్య జననం, శీల నిర్మాణ సమర్థం అయిన భావాలను. వీటిని అందించేది నిజమైన విద్య మాత్రమే. అటువంటి 5 భాషలను గ్రహించి వాటిని మీ జీవితంగా వ్యక్తీకరించండి, మలుచుకోండి. ఒక పెద్ద గ్రంథాలయాన్ని కంఠస్థం చేసిన వాడికంటే విశేష విద్యావంతుడి దగ్గర అధిక విద్య ఉంటుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి అంశాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. మనకు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. మనం దీర్ఘకాలికం శోకించాం, ఇక చాలు. లేచి మీ కాళ్ళ మీద తీరుల్లాగా నిలబడండి. ఇప్పటికైనా మనకు కావాల్సింది వ్యక్తులు వికసింపజేసే సిద్ధాంతులు, మనుష్యులుగా తీర్చిదిద్దే మతం, ధీరులుగా తయారు చేసే విద్య. బలహీనతకు విరుగుడు బలం గురించి ఆలోచించడమే కానీ బలహీనతను చింతించడం కాదు. తమలోని అంతరంగంగా ఉన్న శక్తి గురించి జనులందరికీ ప్రబోధించండి. చెదిరిన సూర్యకిరణాల్లాగా కేంద్రీకరించినప్పుడు అవి తీక్షణంగా ప్రకాశిస్తాయి. అలాగే ఏకాగ్రత వల్ల మన శక్తులు దీపిస్తాయి. జ్ఞానానికి ఇదే సాధనం. లోకం మనకు ఉపయోగకరమైన జ్ఞానమంతా చిత్రీకరిస్తుంది వలన దీనినే జ్ఞానమని అంటాం. ఎలా తట్టాలో, ఎలా ఛేదించాలో మనకు తెలియగానే ఈ ప్రపంచం, ప్రకృతి తన రహస్యాలను బయటకు పడుస్తుంది. ఈ విధంగా కావాల్సిన శక్తి ఏకాగ్రత వల్ల సమకూరుతుంది. మనస్సు ఎంతగా ఏకాగ్రతమవుతుందో అంతగా విషయంపై కేంద్రీకృతం అవ్వచ్చు. ఇదే విద్య యొక్క రహస్యం. ఆత్మకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎన్నడూ తలచకండి. అలా భావించడం గొప్ప అపచారం. పాపం అనేది ఏదైనా ఉంటే అది మీరు దుర్బలులని భావించడమే. మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనను, పలుకను మాత్రమే ఈ లోకంలో ఉన్న కీడిని గ్రహించండి. మనిషిని బలహీనపరిచే, మనిషి భయాన్ని కలిగించే దానిని మాత్రమే చెడుగా భావించి తిరస్కరించాలి. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించుకోవడం గొప్ప పాపం. మీరు దీనిని చక్కగా గ్రహించాలని నా ప్రార్థన. తాను వ్యర్థుడని మనం చేసే వ్యక్తి వల్ల ఎటువంటి శోభము చేకూరదు. మనిషి రెయ్యింబోళ్ళు తాను దుఃఖితుడని, అధముడని, పనికిరాని వాడని భావించడం వల్ల అతడు పనికిమాలిన వాడే అయిపోతాడు. ఈ మహాసత్యాన్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. బలహీనతను గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. బలాన్ని పెంపొందించుకోండి. ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించడం వల్ల బలం రాదు. బలహీనతకు పరిష్కారం బలహీనత గురించి చింతించడం కాదు, బలం గురించి ఆలోచించడమే. ఒక వ్యక్తిలో నువ్వు అధముడువు, దుష్టుడువు అని పదే పదే చెప్పడం వల్ల క్రమంగా ఆ వ్యక్తి తాను నిజంగా అలాంటి వాడేనని నమ్ముతాడు. ఇంకొకరికి పాపి అని అనడమే మీరు చేసే పెద్ద తప్పు. ప్రతి ఒక్కరూ సమ్మహితులై ఉంటారు. దాని నుండి బయటపడవలసిందే. తమ నిజస్వరూపం గురించి తెలుసుకుని ముక్తులు కావడమే. సింహాల్లారా రండి, మీ గొర్రెలను భ్రమ నుంచి బయటపడేయండి. మీరు అమరులు, పవిత్రులు, శాశ్వతులు. మీరు ప్రకృతి కాదు, శరీరం కాదు, ప్రత్యేక మీకు బానిస. మీకు ప్రకృతి బానిసలు కాదు. అమృతపుత్రులారా, ఎంత మధురమైన ఆశాజనకులారా, సోదరులారా, మిమ్మల్ని ఈ మధురమైన అమృతి పుత్రులు పేరుతో పిలవనివ్వండి. మీరు భగవంతుని పుత్రులు, దివ్యానందుని వారసులు, పవిత్రులు, పరిపూర్ణులు, భూమిపై నడియాడే దేవతలు. మీరు పాపుల ఓ మనిషిని అలా పిలవడమే పాపం, కళంకం. మనిషి నిజ స్వభావాన్ని కళంకం ఆపాదించడమే. లేవండి, మేల్కోండి. బలహీనత అనే ఇంద్రజాలను మత్తు నుండి మేల్కొనండి. ఎవ్వరూ నిజంగా బలహీనులు కారు. ఆత్మ అనంతం, సర్వజ్ఞానితమును లేచి నిలబడి మీ ఉనికిని చాటండి. లోపలున్న దైవాన్ని ప్రకటించండి. ఆయన్ను తిరస్కరించకండి. తీవ్రమైన స్వభద్రత, బలహీనత, దీర్ఘకాలపు ఇంద్రజాలం మన జాతిని ఎప్పటి నుంచో అణిచివేస్తుంది. ప్రస్తుతం కూడా అణిచి ఉంది. ఇంద్రజాల ప్రభావం నుండి బయటపడండి. కేవలం బ్రహ్మ ప్రపంచాన్ని అధ్యయనం చేయకపోతే క్రమంగా మనిషిని తాను ఎందుకు కోరుకుంటాడో తెలియకుండా పోతుంది. కాబట్టి బాహ్య ప్రకృతి అధ్యయనం మనల్ని శక్తివంతంగా చేస్తుంది. మీ శరీరంలో ఎన్ని శక్తులు, ఎన్ని సామర్థ్యాలు, ఎన్ని మహిమలు దాగున్నాయో మీకు తెలుసా? మనిషిలో ఉండే సర్వాన్ని తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారా? మనిషి ఈ లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచాయి. అయినా మనిషికి తనలోని శక్తి అణువంత మాత్రం కూడా ఇప్పటి వరకు తెలియదు. కాబట్టి నేను దుర్లభుడని పలుకరాదు. పైపైన కనిపించే హీనత కింద మరుగుపడిన ఎంతో మహత్తు ఉందో మీకు తెలుసా? మనిషి పాపాత్ముడని అనవద్దు.
అతడొక దైవమని తెలియజేయండి. అవివేకులు, మూర్ఖులు మిమ్మల్ని పాపులు అని అంటే ఉంటారు. మీరు ఒక మూల కూర్చొని శోకించడం ప్రారంభిస్తే మిమ్మల్ని మీరు దుష్టించుకోవడమే. నేను బలహీనుడనని, పాపుడని, దుఃఖుడని, శక్తిహీనుడని, అది చేయలేను, ఇది చేయలేనని అనడమే పెద్ద పొరపాటు అని వేదాంతం అంటుంది. ఈ విధంగా మీరు భావించిన ప్రతిసారి మిమ్మల్ని నిర్బంధిస్తున్న కర్మ బంధువు గొలుసుకు మీరు ఇంకొక కొక్కాన్ని తగిలిస్తున్నట్లే. మీరొక ఇంద్రజాలపు పొరతో ఆత్మను కప్పివేస్తున్నట్లే. కాబట్టి తాను బలహీనుడని, అపవిత్రుడనని ఎవ్వరైనా భావిస్తే అది తప్పు. ఆ విధంగా చేసేవారు ప్రపంచంలోకి ఒక చెడు ఆలోచనను పంపిస్తున్నట్లే. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.